ఈ రోజుల్లో మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనకి మొదట కనిపించేది మన ముఖం. ఆ ముఖం కాంతివంతంగా ఉండాలని, మెరిసిపోవాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ వాష్లు, ఖరీదైన క్రీములు, లోషన్లు, ఇలా ఒకటేమిటి పదుల సంఖ్యలో కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని మన చర్మంపై ప్రయోగిస్తుంటాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, పైన పూసే రంగులు మనకి శాశ్వతమైన అందాన్నిస్తాయా? ఖచ్చితంగా ఇవ్వవు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, ఒక చెట్టు ఆకులు ఎండిపోతున్నప్పుడు మనం ఆ ఆకులకి రంగులు వేయం కదా, ఆ చెట్టు వేర్లకి నీళ్లు పోస్తాం. అప్పుడే ఆ చెట్టు మళ్ళీ చిగురించి పచ్చగా మారుతుంది. మన శరీరం కూడా సరిగ్గా ఆ చెట్టు లాంటిదే. బయట నుంచి మీరు ఎన్ని పూతలు పూసినా అది తాత్కాలిక మెరుపు మాత్రమే. అసలైన అందం, ఆ గ్లో అనేది మన లోపల నుండి రావాలి. మన శరీరానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే తనని తాను రిపేర్ చేసుకునే శక్తి. మనకెక్కడైనా చిన్న దెబ్బ తగిలితే అది తనంతట తానుగా ఎలా మానిపోతుందో గమనించారా? అంటే మన లోపల ఒక డాక్టర్ ఉన్నాడన్నమాట. కానీ మనం ఆ అంతర్గత శక్తిని నమ్మడం మానేసి బయట దొరికే రసాయనాల మీద ఆధారపడుతున్నాం. మీ చర్మం పైన మెరుపు రావాలన్నా, మొటిమలు మచ్చలు పోవాలన్నా మీ రక్తం శుద్ధిగా ఉండాలి, మీ కడుపు శుభ్రంగా ఉండాలి. లోపల వ్యర్థాలు పేరుకుపోయి ఉంటే అవి చర్మం ద్వారా బయటకు కనిపిస్తాయి. అందుకే ఈరోజు నేను మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. కేవలం 21 రోజులు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ స్కిన్ టోన్లో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ మార్పుని తెచ్చే 6 అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు మనం లోతుగా మాట్లాడుకుందాం. మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఉసిరికాయ గురించి. దీనిని అమృత ఫలం అంటారు. ఎందుకంటే మన చర్మం యవ్వనంగా ఉండటానికి కొల్లాజెన్ అనే ఒక ప్రోటీన్ చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే చర్మం మీద ముడతలొస్తాయి, చర్మం సాగిపోయినట్లు కనిపిస్తుంది. ఈ కొల్లాజెన్ సహజంగా పెరగాలంటే శరీరానికి విటమిన్ సి ఎంతో అవసరం. మనం రోజూ తినే నారింజ పండ్ల కంటే ఒక చిన్న ఉసిరికాయలో 5 నుండి 10 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది మీ శరీరంలోకి చేరగానే చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు పడకుండా చూస్తుంది. అంతేకాదు, ఇది మీ లివర్లో గ్లూటాయోన్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్లూటాయోన్ వల్ల మీ ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు మాయమై చర్మం లోపల నుండి మెరుస్తుంది. ఇక రెండోది, మన రక్తానికి ప్రాణం పోసే బీట్రూట్. మన ముఖం మీద సహజమైన ఎరుపుదనం రావాలంటే మన రక్తం ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత మంచిది. బీట్రూట్ మన శరీరానికి ఒక సహజమైన ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఇది రక్తంలో ఉన్న విషతుల్యాలను, టాక్సిన్స్ను బయటకు పంపించేస్తుంది. ఇందులో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణను అద్భుతంగా మెరుగుపరుస్తాయి. ఎప్పుడైతే రక్త ప్రసరణ వేగంగా జరుగుతుందో అప్పుడు మీ ముఖ కణాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల మీ ముఖానికి ఒక రకమైన పింక్ గ్లో వస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు దీన్ని స్కిన్ సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. చాలామంది ఎదుర్కొనే మరో సమస్య చర్మం పొడిబారిపోవడం. చర్మం జీవం లేనట్లుగా డ్రైగా అనిపించినప్పుడు మనం మాయిశ్చరైజర్లు వాడుతుంటాం. కానీ ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన మాయిశ్చరైజర్ పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు లేదా హెల్దీ ఫ్యాట్స్ మీ చర్మ కణాలను లోపల నుండి హైడ్రేట్ చేస్తాయి. అంటే ఇదొక న్యాచురల్ క్రీమ్ లాగా పనిచేసి మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ముఖ్యంగా కళ్ళ కింద వచ్చే నల్లటి వలయాలు లేదా డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం కమిలిపోతుందని భయపడతాం. దానికి సన్ స్క్రీన్లు రాస్తుంటాం. అయితే మీరు క్రమం తప్పకుండా క్యారెట్ తింటే మీ చర్మానికి ఎండ నుండి సహజమైన రక్షణ లభిస్తుంది. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలోకి వెళ్ళాక విటమిన్ ఏగా మారుతుంది. ఇది మీ చర్మాన్ని ఎండ నుండి కాపాడటమే కాకుండా చర్మంపై ఉండే రంధ్రాలను టైట్ చేస్తుంది. రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల మీ చర్మం మృదువుగా మారి పాత మొటిమల మచ్చలు కూడా త్వరగా తగ్గిపోతాయి. వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి? దానికోసం మనం దానిమ్మను మన ఆహారంలో చేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న కాలుష్యం, ఒత్తిడి వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఇవి చర్మ కణాలను నాశనం చేసి మనల్ని త్వరగా ముసలివారిలా కనిపించేలా చేస్తాయి. దానిమ్మలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్తో పోరాడి చర్మ కణాలను రక్షిస్తాయి. కొత్త కణాల ఏర్పాటుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. దీనివల్ల మీ స్కిన్ రిపేర్ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. రక్తం ద్వారా పోషకాలు చర్మానికి చేరడంతో మీ ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా కనిపిస్తుంది. చివరగా మన వంటింట్లో ఉండే బంగారమే పసుపు. పసుపు కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, అదొక గొప్ప ఔషధం.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మీ శరీరం రాత్రంతా రిపేర్ మోడ్లో ఉంటుంది. పసుపులో ఉండే సహజ గుణాలు శరీరంలోని వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీనివల్ల మొటిమలు రావడం తగ్గుతుంది. ఇది మీ లోపలి అవయవాలను శుద్ధి చేసి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మంచి నిద్రను ప్రసాదించడం ద్వారా చర్మం కోలుకోవడానికి తగినంత సమయాన్నిస్తుంది. ఈ 6 రకాల ఆహారాలను మీ జీవనశైలిలో భాగంగా చేర్చుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న నిబంధన ఉంది. ఇవి తింటూనే మీరు జంక్ ఫుడ్కు, అధిక పంచదారకు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగడం మర్చిపోకండి. 21 రోజులు ఈ పద్ధతిని పాటించి చూడండి. అద్దంలో మీ ముఖాన్ని చూసుకున్నప్పుడు మీకే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. సహజమైన అందం అనేది లోపలి ఆరోగ్యం నుండే పుడుతుంది. కాబట్టి మన శరీరాన్ని మనం గౌరవిద్దాం. ప్రకృతి ఇచ్చిన ఈ ఆహారంతో అందంగా, ఆరోగ్యంగా జీవిద్దాం. ఈ మార్పు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నేను నమ్ముతున్నాను.